వాల్యూ ఫండ్ అనే పదాన్ని వింటే అది తరచుగా తక్కువ పీబై స్టాక్స్ కొనడం అని సులభంగా భావిస్తారు. కానీ వాస్తవానికి విలువను అమలు చేయడంలో క్రమశిక్షణ, ఓర్పు, స్పష్టమైన ప్రక్రియ అవసరం. అయితే మీరు యూటీఐ వాల్యూ ఫండ్ పెట్టుబడి వ్యూహం అది విలువను ఎలా నిర్వచిస్తుంది, వాల్యుయేషన్ను వ్యాపార నాణ్యతతో ఎలా బ్యాలెన్స్ చేస్తుంది మరియు వివిధ మార్కెట్ పరిస్థితుల్లో పోర్ట్ఫోలియోను ఎలా నిర్మిస్తుంది అనే విషయాలను వివరించగలరా? అయితే పోర్ట్ఫోలియోను సృష్టించడానికి మనం ప్రధానంగా 3 పద్ధతులను ఉపయోగిస్తాము. మొదటి పద్ధతి సెక్టార్ కేటాయింపు. ఇది పూర్తిగా వాల్యుయేషన్ ఫిల్టర్స్ ఆధారంగా ఉంటుంది. మేము వాల్యుయేషన్ను ఆకర్షణీయంగా ఉన్న సెక్టార్లలో పెట్టుబడి చేయడంపై దృష్టి పెడతాము. అలాగే ఆ సెక్టార్ యొక్క ఆపరేటింగ్ సైకిల్ లేదా వాల్యుయేషన్ సైకిల్ను కూడా పరిశీలిస్తాము. పుకార్లు లేదా ధోరణుల ఆధారంగా సెక్టార్ల కేటాయింపులు చేయకూడదని మేము ప్రయత్నిస్తాము. మీరు చూడగలిగినట్లుగా మేము దానిని కాలక్రమేణా మార్చాము. ఈ చార్ట్ మేము సెక్టార్ స్థాయిలో వాల్యుయేషన్ను ఎలా ఉపయోగించి ఎక్స్పోజర్ను పెంచుతామో లేదా తగ్గిస్తామో చూపిస్తుంది. ఉదాహరణకు, ఆటోమొబైల్ రంగంలో మేము వాల్యుయేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి వాల్యుయేషన్లు సరైన సమయంలో సెక్టార్ ఎక్స్పోజర్ను పెంచాము. గత 2-3 సంవత్సరాలుగా మేము మూలధన వస్తువుల రంగానికి చాలా తక్కువ ఎక్స్పోజర్ను స్థిరంగా కొనసాగించాము మరియు దీనికి ఒకే ఒక కారణం ఉంది, అది మా మూల్యాంకన విధానం. కాబట్టి వృద్ధి ఆధారిత రంగాల విలువను అర్థం చేసుకోవడానికి మేము అంచనా వేసిన వృద్ధిని పరిశీలిస్తాము మరియు చరిత్రలో వాటి విలువల పరంగా ఎలాంటి వృద్ధి జరిగిందో, మార్కెట్ ధర ఏమీ సూచిస్తుందో చూస్తాము. అలాగే ఆస్తి ఆధారిత రంగాలు లేదా ఆస్తి ఎక్కువగా ఉన్న రంగాల్లో మేము వాల్యుయేషన్ బెంచ్మార్క్గా ప్రైస్ టు బుక్ను ప్రధానంగా చూస్తాము. ఈ సందర్భంగా చెప్పాలంటే గత 1 సంవత్సరంలో బిఎఫ్ఎస్ఐ మరియు ఐటీ రంగాలకు మా కేటాయింపును చూస్తే సెక్టార్ కేటాయింపులో మా ప్రాథమిక దృష్టి వాల్యుయేషన్ పై ఉందని చూపిస్తుంది. ఇటీవలి మెటల్స్లో లాభాల స్వీకరణ కూడా ఇదే ప్రక్రియ ద్వారా జరిగింది. వాల్యుయేషన్ గణనీయంగా పెరిగినప్పుడు మేము భారీగా పెట్టుబడి పెట్టడం నుండి తక్కువ పెట్టుబడి పెట్టడం వైపు వెళ్తాము. మేము ఉపయోగించే రెండవ పద్ధతిని అసమాన బార్బెల్ విధానం అని పిలుస్తాము. ఆ అసమానత మా విలువకు ప్రాధాన్యత ఇవ్వడంలో నుంచి వస్తుంది మరియు సెక్టార్ లేదా స్టాక్ ఎంపికలో విలువకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల జరుగుతుంది. ఇక్కడ మేము గ్రోత్ మరియు సైక్లికల్ స్టాక్స్ రెండింటినీ కొనుగోలు చేస్తాము. కానీ మేము సైక్లికల్ స్టాక్లను కొనుగోలు చేసినప్పుడు మేము ఒక విరుద్ధమైన వ్యూహాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తాము మరియు తాత్కాలికంగా లాభం లేదా నష్టంలో ఉన్న స్టాక్లలో పెట్టుబడి పెడతాము. కానీ వారి బ్యాలెన్స్ షీట్ ఖచ్చితంగా బాగుండాలి. ఈ సమస్యలు ప్రధానంగా సైకిల్ వల్లే వస్తాయి. మేము సైక్లికల్ స్టాక్స్ విషయానికి వస్తే అవి డౌన్ సైకిల్లో ఉన్నప్పుడు వాటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తాము. వృద్ధి ఆధారిత స్టాక్ల విషయానికి వస్తే, అంటే బార్బెల్ మరోవైపు, మేము సహేతుకమైన విలువలకు అందుబాటులో ఉన్న మరియు దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉన్న స్టాక్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తాము. కానీ కొనుగోలు చేయగల 2 రకాల స్టాక్లలో మనం దృష్టి సారించేది ఏమిటంటే, అంచనాలు తక్కువగా లేదా సహేతుకంగా ఉన్న స్టాక్లను కొనుగోలు చేస్తాము. మేము స్టాక్స్ను వెంబడించము. మేము మొమెంటంను వెంబడించము మరియు వాస్తవానికి మొమెంటం ఆధారిత స్టాక్లను కొనుగోలు చేయకుండా ఉంటాము. మూడవ పద్ధతి, మేము అన్ని రకాల మార్కెట్ క్యాప్లలో పెట్టుబడి పెట్టాలి. అది లార్జ్, మిడ్ లేదా స్మాల్ క్యాప్ అయినా. వాల్యుయేషన్ బాగున్న చోటల్లా మా మార్కెట్ క్యాప్ కేటాయింపును మార్చడానికి మేము ప్రయత్నిస్తాము. కానీ ఈ పద్ధతిని ఇప్పుడు చాలా తరచుగా ఉపయోగించడం లేదు. మిడ్ మరియు స్మాల్ క్యాప్ల కంటే లార్జ్ క్యాప్ వాల్యుయేషన్లు చాలా సురక్షితమైనవని మేము విశ్వసిస్తున్నప్పటికీ, గత 1 నుండి 2 సంవత్సరాలలో మిడ్ మరియు స్మాల్ క్యాప్లకు మా కేటాయింపు దాదాపు 30 నుండి 35% ఉంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మేము డ్యూరబుల్ సెక్టార్లకు కేటాయింపు చేశాము. ఇవి ప్రధానంగా స్మాల్ క్యాప్ ఆధారిత సెక్టార్లు. ప్రస్తుతం ఇవి సైక్లికల్గా తక్కువ ఉన్నాయి. అలాగే మార్కెట్ క్యాప్ క్యాపిటలైజేషన్లో తరచూ మార్పులు 6 నెలలకు ఒకసారి జరుగుతుంటాయి. ఇవి మార్కెట్ క్యాప్ ఎక్స్పోజర్ నంబర్లను కూడా వక్రీకరిస్తాయి. కాబట్టి ఇవే మేము పోర్ట్ఫోలియోను నిర్మించడానికి ఉపయోగిస్తున్న 3 ముఖ్యమైన పద్ధతులు. ఒక స్టాక్ను కొనుగోలు చేసేటప్పుడు దాని విలువను ఇతర స్టాక్లతో పోల్చడం, దాని విలువను నేరుగా చూడటం లేదా దాని స్వంత చరిత్రను చూడటం ద్వారా దాని విలువపై శ్రద్ధ చూపడం ముఖ్యం. కానీ అమ్మకం విషయానికి వస్తే, వాల్యుయేషన్తో పాటు మరెన్నో ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
విలువను తక్కువగా లేక ఎక్కువగా ఉన్నాయని మాత్రమే మేము స్టాక్స్ను విక్రయించును. మేము స్టాక్ను సరైన లేదా తక్కువ వాల్యుయేషన్లో గుర్తిస్తే ఆ కంపెనీ వాల్యుయేషన్ ప్రయాణం మొత్తంలో భాగస్వామ్యం కావాలనుకుంటాము. కేవలం వాల్యుయేషన్ కొద్దిగా పెరిగితే దాన్ని వెంటనే అమ్మము. ఈ విధంగా మేము ప్రతి అంశాన్ని పరిశీలించిన తర్వాత వాల్యూ ఫండ్లలో పెట్టుబడి పెడతాము. మా వ్యూహం అనేది స్థిరమైన రాబడిని అందించడమే కాకుండా పూర్తిగా సైక్లికల్ పోర్ట్ఫోలియోల్లో తరచుగా కనిపించే అధిక హెచ్చుతగ్గులను నివారించడమే. మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి మార్కెట్ సంక్షోభాలకి లోబడి ఉంటుంది. స్కీమ్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా చదవండి.